హే గైస్, వెల్కమ్ టు పీవీ ఎడిటింగ్. ఫ్రెండ్స్, ఇవాటి వీడియోలో ఒక మంచి బ్యూటిఫుల్ ఎడిటింగ్ అనేది మీ ముందు తీసుకొచ్చాను. ఏంటంటారా, ఆల్రెడీ మీరు thumbnail చూసుంటారు కాబట్టి షర్ట్ కలర్ ని ఏ విధంగా మార్చుకోవాలనేది ఈ యొక్క వీడియో అనమాట. సింపుల్ ట్రిక్స్ తోటి అయితే ఈ వీడియో ఉండబోతుంది. ఫ్రెండ్స్, వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే మీరు చూడండి, క్లీన్ గా అర్థమైపోతుంది అనమాట. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ అనమాట, వీడియో చూసినట్లు కాకుండా ఒక లైక్ ఇచ్చి ఈ వీడియోకి మంచి సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే ఈ యొక్క ఫోటో ఎడిటింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఇంట్రెస్ట్ ఉందో లేదా అనేది మీరైతే ఈ యొక్క వీడియో కింద కామెంట్ లో మీరు తెలియజేయండి ఫ్రెండ్స్. సో ఈ వీడియోని ఆలస్యం చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయిపోతున్నాం ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోలో వాడిన ప్రతి ఒక్క బ్యాక్గ్రౌండ్స్ కానీ, నేను చేసే ప్రతి ఒక్క వీడియోలో అయితే బ్యాక్గ్రౌండ్స్, పిఎన్జి ఫైల్స్ ఏదున్నా కానీ డిస్క్రిప్షన్ లో అయితే లింక్ ఇస్తాను. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని మీ ఫొటోస్ కి అయితే యాడ్ చేసుకుని మీరు ఎడిటింగ్ అయితే చేసుకునే విధంగా నేనైతే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అలాగే ఈ యొక్క ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకుని ఈ యొక్క ఛానల్ కి మంచి సపోర్ట్ ఇవ్వమని అడుగుతున్నాను ఫ్రెండ్స్. సో లేట్ చేయకుండా అయితే మనం అయితే వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనమైతే సెలెక్ట్ చేసిన ఫోటోని అయితే మనమైతే పిక్సార్ట్లో అయితే తీసుకురావాలన్నమాట. నేనైతే పిక్సార్ట్లోకి అయితే తీసుకొచ్చాను అనమాట. ఇప్పుడు సింపుల్గా మనమైతే కొద్దిగా కలర్ కరెక్షన్ అనేది చేసుకుందాం. ఇక్కడ టూల్స్ అని ఉంది కదా, రైట్ సైడ్లో టూల్స్ అని క్లిక్ చేద్దాం ఫ్రెండ్స్. టూల్స్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఉందిగా, అడ్జస్ట్మెంట్ క్లిక్ చేసి మనకు కలర్ కరెక్షన్ అనేది మనం చేసుకుందాం. అంటే మీ ఫోటో తగ్గట్టు కలర్ కరెక్షన్ అనేది ఇవ్వాలన్నమాట. ఇక్కడ మనకైతే యాడ్ ఏ ఫోటో అని ఉంది కదా, ఇక్కడ స్క్రోల్ చేసుకుంటూ కిందకి వచ్చినప్పుడు ఇక్కడ యాడ్ ఏ ఫోటో అని ఉంది కదా, యాడ్ ఏ ఫోటోని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఒక ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ అనమాట, ఒక రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ కానీ బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ కానీ మనం తీసుకోవాలన్నమాట. నేను ఆల్రెడీ మీకు ఆ బ్యాక్గ్రౌండ్ కావాలంటే డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను, అక్కడ నుంచి అయితే మీరు ఆ బ్యాక్గ్రౌండ్స్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను ఆల్రెడీ రెడ్ కలర్ బ్లూ కలర్ అనేది రెడ్ కలర్ అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ యాడ్ అని ఉంది కదా, రైట్ సైడ్లో యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత నేనైతే మనకి ఫోటో లెంత్ ఉంది కాబట్టి మనకి హాఫ్ సరిపోద్ది కాబట్టి నేనైతే రొటేట్ చేసుకుంటున్నాను. దీన్ని రొటేట్ చేసుకొని మనకైతే ఇప్పుడు పెద్దది చేసుకుంటున్నాను లైట్గా. చేసుకున్న తర్వాత ఇక్కడ 100 ఉంది కదా ఒపాసిటీ, 100 నుంచి లైట్గా తగ్గించేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు అయితే మనకి సెట్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకి ఎరేజర్ గుర్తుంది కదా, ఎరేజర్ని క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద మనకి 4 ఆప్షన్స్ వచ్చాయి. ఇక్కడ ఇన్వర్ట్ అని ఉంది కదా, ఇన్వర్టర్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రీస్టోర్ అని ఉంది కదా, బ్రష్ మాదిరి ఉంది కదా సింబల్, ఆ బ్రష్ని క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సైజెస్ అనేది మనం సెట్టింగ్స్ చేసుకొని మనమైతే రఫ్ అనేది చేయాలన్నమాట. చూడండి, ఇప్పుడైతే మన 100 కాకుండా ఒక 95 కింద లాస్ట్ది వచ్చి మనమైతే ఒక 95 లేదా 94 ఒక 90 అలాగే ఫెదర్ అనమాట అది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మళ్ళీ రీస్టోర్ ఉంది కదా, రీస్టోర్ని మళ్ళీ క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసిన తర్వాత మనం ఇప్పుడు జూమ్ చేసుకొని మనకి డ్రెస్ ఎక్కడ కలర్ మార్చాలనుకున్నామో అక్కడ వాటికి మనమైతే రఫ్ అనేది చేయాలన్నమాట. చూడండి, సింపుల్గా నేనైతే రఫ్ అయితే ఇలా చేస్తున్నాను. చూడండి, మనం కార్నర్ మనం కరెక్ట్గా చూసుకొని మనమైతే రఫ్ అనేది చేయాలన్నమాట. సింపుల్గా అయితే చేసేసుకోవాలన్నమాట. సో మనకి వీడియో లెంత్ అవుతుంది కాబట్టి నేను మొత్తం ఫినిష్ చేసి అయితే మీకు చూపిస్తాను ఫాస్ట్గా, ఓకేనా. Till I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go.
సో ఫ్రెండ్స్ చూడండి, ఫినిష్ అయిపోయిందనమాట. ఇలాగ మనం కార్నర్స్ అన్నీ కరెక్ట్గా మనం చూసుకొని ఫాస్ట్గా మనమైతే ఫుల్గా మనమైతే ఎంతవరకు కావాలో అంతవరకు మనం అయితే రఫ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ రఫ్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సింబల్ ఉంది కదా, ఇక్కడ రైట్ సైడ్లో రైట్ సింబల్ అనేది క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇప్పుడు ఒపోసిటీ ఎంత కావాలి ఏంటి అనేది మనకు న్యాచురల్గా కావాలా ఏందనేది మనమైతే సెట్ చేసుకోవాలన్నమాట. నాకైతే ఒపోసిటీ ఇంతవరకు అయితే ఓకే అనిపించింది. సో ఇక్కడ రైట్ సైడ్లో అలాగే స్క్రోల్ చేసుకుంటూ కిందకి వచ్చిన తర్వాత ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఉంది కదా, ఇక్కడ అడ్జస్ట్మెంట్ని క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసిన తర్వాత మనకి శాచురేషన్ లైట్గా మనమైతే పెంచేసుకుందాం. లైట్గా పెంచేసుకొని ఆ తర్వాత క్లారిటీని కూడా లైట్గా పెంచేద్దాం ఒక 10%కి. పెంచేసిన తర్వాత ఇక్కడ మూడో ఆప్షన్ ఉంది శాచురేషన్ కింద, ఆ మూడో ఆప్షన్ని క్లిక్ చేసిన తర్వాత మనమైతే షర్ట్ కలర్ని ఎన్ని కలర్లైనా మనం చేసుకోవచ్చు అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఇటా పైకి కిందికి అంటుంటే ఎన్ని కలర్లైనా మార్చుకోవచ్చు అనమాట. మనకి ఏ కలర్లో మనకి ఇష్టం వచ్చిన కలర్లు అయితే మనం షర్ట్ కలర్ అయితే ఒక్కసారి మనం చేసినట్లయితే మనకి ఎన్ని కలర్లైనా మార్చుకోవచ్చు అనమాట. సో మీకు నచ్చిన కలర్లు అయితే మీరు సేవ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇలా మీ ఫొటోస్ని మీ షర్ట్ కలర్లు కానీ మార్చుకోవాలంటే ఇలా సింపుల్గా మార్చుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి అలాగే ఈ యొక్క ఛానల్కి మంచి సపోర్ట్ ఇవ్వండి. అలాగే ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకురాబోతున్నాను. సో ఇప్పుడైతే మనం ఈ ఇమేజ్ని ఎలా సేవ్ చేసుకోవాలి, ఈ షర్ట్లో నేనైతే ఈ కలర్లో సేవ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఈ ఇమేజ్ని ఎలా సేవ్ చేయాలనేది నేను చూపిస్తాను. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో రైట్ కార్నర్ ఉంది కదా, ఇక్కడ రైట్ ఉంది కదా, రైట్ అనేది క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ రైట్ అనేది క్లిక్ చేయాలన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ రైట్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ అనేది వచ్చింది కదా, ఆ డౌన్లోడ్ ఆప్షన్ని మళ్ళీ క్లిక్ చేసినట్లయితే మనకైతే గ్యాలరీలో అయితే సేవ్ అయిపోతుంది అనమాట. సో ఇలాంటి మంచి వీడియోస్ మరిన్ని వీడియోస్ కోసం అయితే ఈ యొక్క ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియోకు ఒక లైక్ ఇచ్చి నాకు సపోర్ట్ ఇవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్.